లవ్ జిహాద్ పేరుతో మోసం జరిగింది, నేను మోసపోయానని చెప్పి ఈ రోజైతే ఒక అమ్మాయి బయటికి రావడం జరిగింది. కుకట్పల్లిలో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు అనేసి చెప్పి ఈరోజు ప్రెస్ క్లబ్లో చూసుకున్నట్టయితే కనుక మీటింగ్ పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా లైక్ సమాజంలో ఎలా బ్రతకాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేసి మనతో మాట్లాడడానికి నవీన్ రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సరే చెప్పండి, ఇప్పటికీ చాలా కేసులు అయితే చూసాం మనం దేశంలో రాష్ట్రంలో చూసుకున్నట్టయితే కనుక, దేశంలో చూసుకున్నట్టయితే కనుక చాలా కేసులు చూసాం. అయినప్పటికీ కూడా అమ్మాయిలు లవ్ జిహాద్ పేరుతో మోసపోవడం జరుగుతుంది, ఇలా బయటికి వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అసలు తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అసలు ఇట్లా మోసపోకుండా ఉంటారు అనేది ఒకసారి చెప్పండి. అమ్మ ఈరోజు చూడొచ్చు తల్లిదండ్రుల యొక్క పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, ఈరోజు పిల్లలు చదువు పేరు పైన ఫోన్లు పట్టుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించే పరిస్థితిలో తల్లిదండ్రులు. కాబట్టి ముఖ్యంగా ఫస్ట్ విద్యార్థులే లేకపోతే మహిళలే జాగ్రత్త పడాల్సిన అవసరం వాళ్ళు ఉంది. ఈరోజు సమాజంలో ఎటువంటి పరిస్థితులు జరుగుతున్నా చూసి కూడా మనం నేర్చుకోకపోతే రేపు మన దాకా ఏమొస్తుందో చెప్పి మనం ఆలోచించాలి. తల్లిదండ్రులు కూడా ఈరోజు ఏ రకమైన పరిస్థితులు అవుతున్నాయి, దానికి కారణం ఎవరు, ఆ కారణం చేసినోడిని వదులుతామా మన బిడ్డను వదులుతామా అని మీరు ఆలోచించాలి. ఇక ప్రేమ పేరుతోనే నీ బిడ్డ మోసపోయిందమ్మా, మోసపోయిన బిడ్డను నువ్వు వదులుకుంటావా కాపాడుకుంటావా? ఈరోజు ఆ ప్రేమలో మునిగి వాస్తవం తెలుసుకోలేక పెళ్ళి చేసుకొని వాళ్ళ దగ్గర పోతే నరక యాతలు అనుభవించిన తర్వాత నీ దగ్గరకు వస్తే నాకు నీకు సంబంధం లేదని చెప్పి వదిలేస్తే ఆ బిడ్డ పరిస్థితి ఏందమ్మా? ఆ బిడ్డ పరిస్థితి అట్లా రావద్దు అంటే నువ్వు వాళ్ళని అక్కడ చేర్చుకో. నీ బిడ్డనే కదా, ఒక తప్పు చేస్తే నువ్వు వదిలేస్తావా? ఈరోజు నువ్వు వదిలేయంగానే ఇంకొకరికి ఆసరాగా అయిపోయి ఇంకోడు ఆ పరిస్థితి తీసుకొస్తుంది కానీ నీ బిడ్డని ఆ పరిస్థితికి తీసుకురాకుండా తల్లిదండ్రులు కూడా జాగ్రత్త పడాలి, వారికి పూర్తిగా సపోర్ట్ చేయాలి. ఏదైనా బిడ్డ తెలియక తప్పు చేస్తే సరిదిద్దే ప్రయత్నం నువ్వు చేయాలి. చిన్నప్పుడు ఎగ్జామ్లలో చదువు రాదు బిడ్డలకి, చిన్నపిల్లలకు చదువు రాకపోయినా నువ్వు దగ్గరుండి నేర్పించినావు కదా, ఏది ఆ అంటే అమ్మ వస్తుంది, అంటే ఇక వస్తుంది. ఈడొచ్చిన తర్వాత రా అంటే రాక్షసుడు ఎవడో కూడా నువ్వు చెప్పాలి కదమ్మా. నువ్వు చెప్పినప్పుడే కానీ నీ బిడ్డకు తెలుస్తుంది. ఈరోజు సమాజంలో జరుగుతున్న విషయాలని నువ్వు ప్రేమగా, నువ్వు తల్లిదండ్రులు అంటేనే స్నేహం కంటే ఎక్కువ స్నేహితురాలుగా లేకపోతే స్నేహితుడుగా తండ్రి కానీ తల్లి కానీ బాధ్యత తీసుకొని బిడ్డలు ఏం చేస్తుండ్రో, వాళ్ళ యొక్క ఆలోచనలు ఎటు పోతున్నాయని చెప్పి నువ్వు వాళ్ళతో సమయం గడిపితే మాత్రం ఆ దారికి అమ్మాయిలు ఎప్పటికీ వెళ్ళరు. అవి వెళ్ళకుండా కూడా జాగ్రత్త పడే విధంగా మీ సహకారం వాళ్ళకి ఎంతకైనా అవసరం. సార్, ఇప్పటివరకు లవ్ జిహాద్ అనేది ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు ఈ అమ్మాయిల్ని, హిందూ అమ్మాయిల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు, అసలు వాళ్ళ ప్రతిపాదన ఏంటి అనేసి అంటారు? ఈరోజు దేశంలో అనేక సంవత్సరాలు కేవలం దండయాత్ర పేరు మీద మన భారతదేశాన్ని దోచుకునే ప్రయత్నం ఈ మొఘలాయులు చేశారు. ఆ సంతతకే కొంతమంది ఇక్కడికి మిగిలిపోయి ఈరోజు గజ్వాయ్ హింద్ అంటే ఈ దేశాన్ని, ఈ సంస్కృతిని కొల్లగొట్టే విధంగా, ఈ దేశానికి సంస్కృతికి మూలం స్త్రీ, ఆ స్త్రీనే కొల్లగొట్టి ఆ స్త్రీనే పిల్లలు కనే విధంగా నా మతంలోకి మార్చుకుంటే నా యొక్క సంతతి పెరుగుతుంది, నా యొక్క మతం పెరుగుతుంది. దాన్నే గజ్వాయ్ హింద్ పేరు మీద వాళ్ళు ప్రొపగండా తీసుకెళ్తుంది తల్లి. ఆ విషయాన్ని మనం గమనిస్తే ఈ లవ్ జిహాద్ వాస్తవా కాదా అని మనకు తెలుస్తుంది. లవ్ జిహాద్ వాస్తవం అని ఎందుకు మనం నమ్మొచ్చు అంటే, ఈరోజు టీసీఎస్ లాంటి సంస్థ, కార్పొరేట్ సంస్థ కదా, అక్కడ తారతమ్యాలు, కుల వ్యవస్థ ఏమి ఉండవు కదా, అందరు ఉద్యోగానికే వస్తారు. ఉద్యోగంలో కూడా నేను లోపరుచుకునే విధంగా నేను ప్రయత్నం చేసి నేను బాధలు పెట్టి నువ్వు పోయి ఒక హెచ్ఆర్ కంప్లైంట్ ఇస్తే ఆమె కూడా వాళ్ళకే ఒత్తాసు వాళ్ళకితే ఆ అమ్మాయి ఎక్కడ పోవాలి? ఈరోజు ఎంతోమందికి అమ్మాయిలకు ఆ పరిస్థితి వస్తే ఒక అక్క మాత్రం ధైర్యంగా బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోగలిగిందంటే ఆ తల్లిదండ్రుల యొక్క సహకారం ఉంది కాబట్టి చెప్పుకోగలిగింది. కాబట్టి తల్లిదండ్రుల యొక్క సహకారం మీ బిడ్డలకు అందించండి. వాళ్ళు ఈ రకంగా అన్యాయం గురైతే వాళ్ళు ఆ మొత్తం పూర్తిగా మునిగిపోకుండా మీరు వాళ్ళకు ప్రోత్సహించే విధంగా, వాళ్ళకి ధైర్యం చెప్పే విధంగా మీరు ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ యొక్క ఉచ్చులో అమ్మాయిలు కూడా మీరు పడకండి. మీరు ప్రాక్టికల్గా ఉంటారు, అమ్మాయిలు అంటే ప్రాక్టికల్గా ప్రతి విషయంలో మీరు సెలెక్ట్ చేసుకునే విధంగా ఏ విషయమైనా, ఒక బ్యూటీ ప్రోడక్ట్ కానీ, మీరు కొనే బట్టలు కానీ, ఏం ప్రోడక్ట్ మాకు సూట్ అవుతుందా కాదా అన్ని టెస్ట్ చేసుకొని దాని మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ ఏముంటాయని చూస్తారు. ప్రేమ విషయంలో మీరు ఆ రకంగా చూసుకోలేరా అమ్మ? మీరు చూసుకోగలుగుతారు, కానీ ఆ మత్తులో మునిగిపోకుండా మీరు జాగ్రత్త పడితే మాత్రం ఇటువంటి పిల్లల్ని కనే మిషన్గా, లేకపోతే ఫ్రిడ్జ్లో లభ్యమయ్యే శవంగా, సూట్ కేసులో మిగిలిపోయే తుక్కడలుగా మీరు ఉండొద్దు అని చెప్పి నేను కోరుకుంటూ మీరు ఆలోచించండి. నీ ఒక్కరివే ఈ పరిస్థితుల్లో నీకు అయింది. ఈరోజు అక్క బయటకు వచ్చి చెప్పింది, నాకు ఈ పరిస్థితి అయింది, నేను ఇట్లా అయినా. ఆమె వచ్చి చెప్పడానికి రీజన్ ఏంది? ఈరోజు అనుభవించిన కొట్లాడొచ్చు ఇండివిజువల్, కానీ సమాజంలో నాటువంటి అక్కా చెల్లెలు ఎంతోమంది ఈ ట్రాప్లో పడుతుండ్రు. ఆ ట్రాప్లో పడొద్దు అని చెప్పి ధైర్యం చెప్పనికే, వాస్తవాలను చెప్పడానికి ఈరోజు అక్క బయటకు వచ్చింది.
ఇటువంటి సంఘటనలు చూసైనా మనం జాగృతం కావాలి, మనం ఆలోచించాలి, మనం ధైర్యంగా ఉండాలని చెప్పి నేను అక్క చెల్లెలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.